హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ అండి. ఈ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్‌ని మనం ఒకరోజు చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హడావిడి లేకుండా 10 నిమిషాల్లో సాంబార్ చేసుకోవచ్చండి. చాలా బావుంటాయి గూడా, టేస్ట్ గూడా. దీనికోసము ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దీనిలో 1 కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు, పావు కప్పు పెసరపప్పు, 2 స్పూన్లు మినపగుండ్లు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు బియ్యం గూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా గరిటెతో కలుపుకుంటూ దగ్గర నిలబడి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి గనక కొంచెం మాడిపోయినా గానీ మళ్ళీ సాంబార్ టేస్ట్ అంతా మారిపోతదండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నీ వేగేలాగా. ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. పావు స్పూన్ వరకు మిరియాలు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని కూడా నిదానంగా దగ్గర నిలబడి బాగా కలుపుకుంటూ మంచిగా స్మెల్ వస్తదండి. ఏగిన తర్వాత కలర్ కూడా మంచి కలర్‌లో కనిపిస్తాయి. చూడండి మెంతులు కూడా ఎంత మంచిగా వేగిపోయినాయో. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి వేసుకోండి. ఇవి కూడా వీటితో పాటే ఇంకొంచెం సేపు మంచిగా వేగనిచ్చేసి ఇవి ఊరికే ఏగిపోతాయండి నువ్వులు కూడా. వీటిని తీసుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకొని పక్కనుంచుకొని పూర్తిగా చల్లారనిద్దాము. ఇప్పుడు మళ్ళీ ఇదే బాండీలో ఒక 10, 15 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు మీరు తినే ఘాటును బట్టి వేసుకోండి. కొంచెం మంట ఎక్కువగా ఉంటే ఒక 4 తగ్గించి వేసుకోండి. ఇందులోనే కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇలా విడివిడిగా చేసి వేసుకోవాలి. ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు కొంచెం వేసుకొని వీటిని కూడా స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి. మీరు చిన్నులపాయలు కూడా ఇష్టంగా తినాలి అనుకున్న వాళ్ళు గనకైతే ఒక చిన్నులపాయ కూడా ఇలా విడివిడిగా చేసుకొని పొట్టంతా ఒలిచేసుకొని పాయలుగా చేసుకొని దీనిలో వేసుకొని వీటితో పాటే ఫ్రై చేసుకోండి. నేను చిన్నులపాయ తర్వాత పోపులో వేద్దామని ఇప్పుడు వేయట్లేదు. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కనుంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవన్నీ కూడా. అప్పుడే మనకి మిక్సీలో బాగా పొడి పొడిగా పడతాయండి. చల్లారిపోతే వేడిగా వేసామంటే ముద్దయిపోతాయి అన్నీ. ఇలా చూడండి ఎంత మంచిగా చల్లారిపోయినాయో, వేగినాయో కూడా చూడండి ఎంత మంచిగా వేగినాయో. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకొని పక్కనుంచుకున్న పప్పులున్నాయి కదా, ఫస్ట్ పప్పులు దినుసులన్నీ మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. మిక్సీ జార్ మూత పెట్టుకొని ఎక్కడ బరక తగలకుండా ఇలా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకొని పక్కనుంచుకున్న ఎండుమిరపకాయలు, చింతపండు, కరివేపాకు అవున్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇందులోని ముప్పావు స్పూన్ వరకి పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు కల్లుప్పు వేసానండి. ఉప్పు చూసుకొని వేసుకోండి మీ రుచికి సరిపడా. సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు. దీంతో పాటే కొంచెము ఇంగువ కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. మిక్సీ జార్ మూత పెట్టుకొని వీటన్నిటిని కలిపి కూడా మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొడిలాగా. చూడండి ఎక్కడ పొలుకులు కానీ అలా ఏమీ లేకుండా ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. మనకి ఇంకా సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోయినట్టేనండి. చాలా బాగుంటుంది. స్మెల్ కూడా సూపర్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్‌తో 10 నిమిషాల్లో సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ సాంబార్ కోసము ఇలా ముందుగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. 4, 5 సొరకాయ ముక్కలు, 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమోటాలు, 1 ములక్కాయ, 4 బెండకాయలు, 1 క్యారెట్ ముక్క వేశాను నేను. మీరు చూసుకొని మీ ఇంట్లో ఉన్న కూరగాయల్లో ఇలా మీకు ఇష్టమైనవి వేసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దీనిలో కొంచెం పెద్దగా ఉండే స్పూన్‌తో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఇందులోనే కొంచెం హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 ఎండుమిరపకాయలు మీకు ఇష్టమైతే వేసుకోండి. నేను చిన్నులపాయ ఇందాక వేయలేదు కదా, ఇప్పుడు దంచి వేశాను. ఇలా వేయటం వల్ల బాగుండిద్దని ఇలా వేశానండి. మీరు కావాలంటే అప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఈ పోపు మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకొని పక్కన ఉంచుకున్న ఈ కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి. వీటిని కూడా ఈ పోపులో కొంచెం ఒక్క నిమిషం మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఒక నిమిషం తర్వాత ఇలా మూత తీసుకొని ఒకసారి మళ్ళీ ముక్కలంతా కలిసేలాగా కలుపుకొని మనం రెడీ చేసుకొని పక్కనుంచుకున్న సాంబార్ ప్రీమిక్స్ పౌడర్‌ని 2.5 స్పూన్లు వేసుకోవాలి. కొంచెం పెద్ద స్పూన్‌తో వేసాను చూడండి. ఈ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ అంతా కూడా ఈ ముక్కల్లో కొంచెం ముక్కలకు కూడా పట్టాలి కదా, అందుకోసం ఇలా 2, 3 సార్లు కొంచెం పోపులో మగ్గనివ్వాలి కలుపుకుంటూ. ఇలా కొంచెం మగ్గిన తర్వాత 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా 3 కప్పులు పోయడం వల్ల మరీ చిక్కగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఉండిద్దండి. మీరు కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకొక అరకప్పు వరకు నీళ్లు తగ్గించి పోసుకోండి. ఇందులో మనం వేసుకున్న ఉప్పు, కారము, పులుపు అన్నీ చక్కగా సరిపోతాయండి. చాలకపోతే మీరు చూసుకొని కొంచెం మీ రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసుకోండి.
ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు మరిగించుకుందాము. ఈలోపు మనము సాంబార్లో వేసుకున్నాక మిగిలిన సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ ఉంది కదా, ఇలా గాజు సీసాలో పెట్టుకొని మూత పెట్టుకొని భద్రపరుచుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. చూడండి 5 నిమిషాల తర్వాత మనకి సాంబార్ ఎంత మంచిగా మరుగుతున్నాయో. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసుకోండి. సాంబార్ టేస్ట్ చాలా బాగుండిద్ది ఇలా వేసుకోవడం వల్ల. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. మనం వేసిన ఈ బెల్లము, ఈ కొత్తిమీర కూడా 1, 2 సార్లు ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి వేడి వేడిగా సాంబార్ రెడీ అయిపోయినట్టేనండి. మనం ఇలా చేసుకున్న ఈ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్తో కేవలం 10 నిమిషాల్లో సాంబార్ చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకున్న ఈ సాంబార్ని ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా సాంబార్ ఇడ్లీ చేసుకోవాలన్నా, వేడివేడి అన్నంలో ఈ సాంబార్ వేసుకొని 2 అప్పడాలు కానీ, ఊరిమిరగాయలు కానీ పెట్టుకొని తినాలన్నా కానీ చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముఖ్యంగా బ్యాచిలర్స్కి అలాగే వర్కింగ్ ఉమెన్స్కి బాగా ఉపయోగపడుతుందండి. మీకు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే అండి, మరి బాయ్, ఉంటాను.